మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు కానీ స్టార్ డైరెక్టర్లు కానీ రీసెంట్ టైంలో ఏ సినిమా చేసినా కూడా ఆ సినిమాలో మాత్రం నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జీవిత స్టోరీని కానీ లేకపోతే ఆయన యొక్క ఆశయాల్ని కానీ భావాల్ని కానీ ఏదో ఒక రకంగా వ్యక్తపరుస్తూ ఉన్నారు. రీసెంట్ టైంలో ఎక్కువగా కనిపిస్తోంది. అంటే అందరూ కూడా ఎందుకు నేతాజీ గారిపైన ఫోకస్ పెట్టారు. ప్రతి ఒక్క సినిమాలో కూడా ఏదో ఒక రకంగా సుభాష్ చంద్రబోస్ గారి యొక్క ఆశయాల్ని కావచ్చు, లేకపోతే ఆయన యొక్క భావాల్ని కావచ్చు, లేకపోతే ఆయన యొక్క జీవితం స్టోరీని కావచ్చు, రకరకాల ఏదో ఒక రకంగా చూపిస్తున్నారు. అంటే ఎందుకు వీళ్ళందరూ కూడా సుభాష్ చంద్రబోస్ గారు వెనకాల పడ్డారు అని దాని గురించి కొంతమంది ఏమంటున్నారంటే, సుభాష్ చంద్రబోస్ గారి యొక్క ఆశయాలు చాలా గొప్పవి. దేశం కోసం ఆయన పడ్డటువంటి ఆ తపన కావచ్చు, దేశం కోసం ఆయన అర్పించినటువంటి ఆ ఒక ప్రాణ త్యాగం కావచ్చు, ఇప్పటికి కూడా ప్రతి ఒక్కరి మనసులో ఒక స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నమాట. సో అలాంటి వ్యక్తి గురించి సినిమాలో చూపించడం తప్పేంటి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి, ఇంకా గొప్పగా ఫీల్ అవ్వాలి. అండ్ టాలీవుడ్ డైరెక్టర్లు కావచ్చు, హీరోలు కావచ్చు, అలాంటి ఒక గొప్ప వ్యక్తి గురించి అంటే ఆయన గురించి సినిమాలు చూపించడానికి ఆసక్తి చూపిస్తున్నారంటే దాన్ని ఇంకా మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి, ఇంకా దాన్ని మనము అంటే ఎంకరేజ్ చేయాలి అని చెప్పేసి కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు. అయితే ఇప్పటి వరకు ఏమేమి సినిమాలు వచ్చాయంటే దాదాపుగా సో మనందరికి కూడా తెలుసు, స్పై సినిమా నిఖిల్ గారు చేశారు. అందులో కూడా నేతాజీ గారికి సంబంధించినటువంటి కొన్ని ఆశయాలు మనకు కనిపిస్తాయి. సో ఆ తర్వాత కళ్యాణ్ రామ్ గారి డెవిల్ సినిమా, అందులోనూ కూడా కంప్లీట్గా ఆయన స్టోరీ అని కూడా చెప్పలేము, బట్ కొన్ని ఆశయాలు ఖచ్చితంగా కనిపిస్తాయి. సో ఇప్పుడు మనందరం కూడా ఎంతో ఈగర్గా వెయిట్ చేసినటువంటి సినిమా రెబల్ స్టార్ ప్రభాస్ గారు, అదేవిధంగా హను రాఘోపూడి గారి కాంబినేషన్లో వస్తున్నటువంటి ఫౌజీ సినిమా. ఇందులో ఒక పవర్ఫుల్ ఫౌజీగా మనకు రెబల్ స్టార్ ప్రభాస్ గారు కనిపించబోతున్నారనే మాట మనకు గతం నుంచి కూడా మనం మాట్లాడుకుంటూనే ఉన్నాము. అండ్ ఇలాంటి ఒక స్టోరీలో ప్రభాస్ గారు చేయాలి అని చెప్పేసి ఎప్పటి నుంచో కూడా ఫ్యాన్స్ మాత్రం వెయిట్ చేస్తున్నారు. ప్రభాస్ని ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా మేము చూడాలి అని చెప్పేసి అనుకున్నారు. ఆ స్టోరీ అనేది స్పిరిట్ సినిమాలో మనకు అందరికి కూడా నెరవేరింది. సో ఆ తర్వాత ఫౌజీ సినిమాలో ఆర్మీ ఆఫీసర్గా కూడా మనకు ప్రభాస్ గారు కనిపించబోతున్నారు. ఈ సినిమా కోసం అయితే నిజంగా చాలా చాలా మనసు పెట్టి వెయిట్ చేస్తున్నారు. ఇన్ని రోజుల పాటు ప్రభాస్ గారి సినిమా వస్తుందంటే ఎంటర్టైన్మెంట్ కోసం వెయిట్ చేసేవాళ్ళనమాట. కానీ ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసం కాదు, అంటే ఒక మనస్ఫూర్తిగా ఎంతో హ్యాపీగా అరే ఇలాంటి సినిమాని నేను చూడాలి, మనస్ఫూర్తిగా చూడాలి అని చెప్పేసి సినిమా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ దాని తర్వాత ఇప్పుడు OG2 సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ గారి OG2 సినిమాలో కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి ఆశయాలు చూపిస్తారు అని చెప్పేసి మనం ఆల్రెడీ అక్కడ ఇద్దరు కూడా డైరెక్టర్ హీరో ఇద్దరు కూడా కలిసి మాట్లాడుకున్నప్పుడు వెనకాలైన ఫోటోలు కనిపించడం కానీ, ఆ తర్వాత అలాంటి ఒక స్టోరీ కూడా లైఫ్ స్టోరీని చూపించబోతున్నాడు అని చెప్పేసి కూడా మనం కొంతమంది మాట్లాడుకున్నాము. సో ఆ విధంగా వరుస పెట్టి ప్రతి ఒక్క సినిమాలో స్టార్ హీరో కానీ, స్టార్ డైరెక్టర్ కానీ, చిన్న హీరో కానీ, చిన్న డైరెక్టర్ కానీ, కొత్త వాళ్ళు కానీ అందరూ కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి గురించి ఏదో ఒక రకంగా సినిమాలో చూపించాలని చెప్పేసి వాళ్ళు చూపిస్తున్నారన్నమాట. సో ఈ విధంగా మన యొక్క ఫ్రీడమ్ ఫైటర్స్ కావచ్చు, మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు కావచ్చు, వాళ్ళ గురించి సినిమాల పరంగా మనం తెలుసుకోవడంలో ఖచ్చితంగా చాలా హ్యాపీనెస్ అనేది మనకు కూడా కలుగుతుంది. అందరికి కూడా ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళ యొక్క లైఫ్ స్టోరీస్ ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఎన్నో గొప్ప గొప్ప విషయాలు ఉంటాయి, ఎన్నో గొప్ప గొప్ప పనులు వాళ్ళు చేస్తుంటారు. అదంతా కూడా మనం కూడా గొప్పగా ఇన్స్పిరేషన్ తీసుకొని ఏదో ఒకటి దేశానికి మాత్రం మనం చేయాలని చెప్పేసి ఒక సంకల్పం కూడా మనలో కలుగుతుంది. సో మరి మీలో ఎంతమందికి కాన్సెప్ట్ అనేది నచ్చింది ఖచ్చితంగా కామెంట్ చేయండి.